కూల్చివేతల ప్రక్రియ అంతా కూడా పూర్తయిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. చెప్పండి, హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఈ కన్వెన్షన్, సో ఈ కూల్చివేత దాదాపు పూర్తయినటువంటి పరిస్థితి. సో ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇలాంటి సమాజానికి సందేశం ఇవ్వాల్సినటువంటి వారే ఇలాంటి వారు. సో ఏదైతే కూల్చివేత, ఏదైతే ఇలా అక్రమ నిర్మాణాలు పాల్పడ్డాన్ని ఎలా చూస్తారు? హీరో నాగార్జున కాకుండా కబ్జాదారుడు నాగార్జున అంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక నుంచి కబ్జాదారుడు నాగార్జున అనండి. మీరే చూస్తున్నారు చెరువును ఎంతగానో కబ్జా చేసిండు అతనికి కేవలం డబ్బు సంపాదించాలనే మాత్రమే ఆయన ఆలోచన ఉన్నది, దాని తప్ప ఇంకేం లేదు. దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళు సినిమాలలో చేసేది ఒకటి, వీళ్ళ నిజ జీవితంలో ఉన్న వీళ్ళ జీవితాలంతా అక్రమార్కులే వీళ్ళు. కాబట్టి ఈరోజు హైడ్రా మంచి పని చేస్తుంది. ఇలాంటి అక్రమార్కుల వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారో నా అభిప్రాయం ఏంటంటే, వీళ్ళు ఇన్ని రోజుల నుంచి ఎన్ని డబ్బులు సంపాదించుకున్నారు అవన్నీ కూడా రికవర్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. వీళ్ళ మీద పెద్ద ఫైన్ వేయాలి, కేవలం కూల్చి వదలొద్దు, వీళ్ళ మీద పెద్ద ఫైన్ వేయాలి. ఇన్ని కోట్లు సంపాదించండి, ప్రతిరోజు ఈడ ఫంక్షన్ చేసుకుంటే ఏ ఫంక్షన్ అయినా ₹1 కోటి బిల్ అవుతుంది. కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఈడ ఇన్కన్వెన్షన్ కట్టింది కాబట్టి దీని మీద ఒక పెద్ద ఫైన్ వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రానున్న రోజుల్లో మీ చెరువులు ఇక్కడ ఇంకేమున్నాయి? ఇక్కడ మీ పరిధిలో ఈ ఏరియాలో ఇంకా ఇలాంటి విలువైనటువంటి చెరువులు ఎలాంటి? అనేకమైన చెరువులు ఉన్నాయి. మియాపూర్ చెరువు ఉంది, గంగారాం చెరువు ఉంది, అల్విన్ కాలనీ చౌరస్తాలో చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నీ కూడా ఎవరో ఒకరు, అటు పొలిటీషియనా లేకపోతే బడాబాబులు ఇంకెవరన్నా బిల్డర్స్ అక్రమంగా వీటిని కబ్జా చేసే ఉన్నారు. చాలా చెరువులు కబ్జా అయి ఉన్నాయి. హైడ్రా వీటన్నిటిపైన దృష్టి ఉంచాలి. వీటన్నిటిని కూడా క్రమక్రమంగా మెల్లమెల్లగా అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ పోతే మంచిదని నా అభిప్రాయం.